శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ శరణం మమ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణతత్వం గురించి, కృష్ణ వైభవం గురించి తెలుసుకునే ముందు శ్రోతలందరికీ శ్రీకృష్ణ పరమాత్మ కృప నిండుగా మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు అందిస్తున్నాను. మనం ఇంగ్లీష్లో సామాన్యంగా GOD గాడ్ అంటాం. జీ అంటే జనరేటర్, సృష్టికర్త. ఆర్గనైజర్ అంటే నిర్వహణకర్త. డెస్ట్రాయర్ అన్నమాట. అంటే దాన్ని లయకర్త అంటారు. సృష్టి స్థితి లయములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా నిర్వహించే పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది ఒక్కొక్క యుగంలో ఒక్కో రకంగా పరిస్థితులను బట్టి అవతరించి ఒక్కొక్క రూపు దాల్చి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ చేస్తుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తాను, అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తానని చెప్తారనమాట. అలాగే మనం దశావతారాల గురించే తెలుసు మనకి. కానీ నిజానికి 22 అవతారాలు కూడా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా భగవంతుడు ఒక విశిష్టమైన ప్రయోజనం కోసం, అలాగే భూలోకంలో ధర్మస్థాపన కోసం, ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావడం కోసం ఆయన అవతరిస్తూ ఉంటాడు. ఆయన అలా వచ్చిన అవతారాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరశ్వత తపోధన రామచంద్ర శేషాంశ రామయదునందన కల్కి రూప అని సుప్రభాతంలో మనకి దశావతారాలు చక్కగా వర్ణించడం జరిగింది. మత్స్యకూర్మో వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణ కల్కి తథైవచ అని అన్నారు. అంటే కృతయుగంలో అప్పుడు నారసింహుడుగా, త్రేతాయుగంలో రాముడుగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించిన పరమాత్మ ఎన్నో రకరకాలుగా ఎన్నో మహిమలు చూపిస్తూ, లీలలు చూపిస్తూ ప్రజలందరికీ కూడా మార్గదర్శకంగా ఉన్న అవతారాలు అవన్నీ. అయితే కృష్ణావతారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది సంపూర్ణ అవతారం. అంతేకాకుండా దాంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే తాను ఎంచుకున్నాడు. అది దేనిని తాను అవతరించినది దేవకీ వసుదేవులకే. జననీ జనకులు వారు జైల్లో, ఆయన కారాగారంలో అవతరించినప్పుడు ఆయన 4 చేతులతో కనిపిస్తాడనమాట. 4 చేతుల్లో కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు ఏమన్నారంటే వారు ఇద్దరు చూశారు. ఎవరు? దేవకీ వసుదేవులు చూసి తతోఖిల జగత్ పద్మ బోధాయాచ్యుత భానునా దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా అని చక్కగా వాడు స్తుతించి దేవకీదేవి అనేటువంటి తూర్పు వైపు ఉన్న సంధ్య వైపు ఆవిర్భవించాడు సూర్యుడిలాగా. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మత. ఈ జగత్తుకు అంతటికీ కూడా ఆయన ఒక ఆధారభూతుడై ఉండి మనకి ఆయన తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా
ఈ కృష్ణావతారం ఎంతో ఉదాత్తమైన విశిష్టమైనది. మనం గోవిందనామాన్ని వింటూ ఉంటాం. ఎందుకని గోవిందనామానికి అంత ప్రశస్తి అంటే, తిరుపతి లైన్లో ఉన్నప్పుడు కానీ, ఇంట్లో స్నానం చేసేటప్పుడు కానీ, మనం భోజనం చేసేటప్పుడు, అలాగే యాత్రలో కానీ, మరొక రకంగా ఎవరైనా చనిపోయినప్పుడు కూడా, దేహత్యాగం చేసినప్పుడు కూడా గోవిందనామాన్ని చేస్తాం. ఎందుకని గోవిందనామానికి అంత ప్రాశస్తత? గోవిందుడు అంటే మనం కేవలం వెంకటేశ్వర స్వామి లైన్లో మొండి కృష్ణుడే అనుకుంటాం. నిజానికి గోవింద్ అనే శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా విశేషమైనవి. భూమిని ఉద్ధరించిన వాడు, వేదము చేత ప్రతిపాదించబడినవాడు, గోవులకి రక్షకుడు, అలాగే గోవులన్నీ కాపాడిన వాడుగా మనకి, అంతేకాకుండా భక్తులందరికీ కూడా అన్ని రకములైనటువంటి ప్రసాదించేవాడుగా ఆయన గోవింద చేస్తాడు. ఎప్పుడైతే మనం గోవింద గోవింద అని చేస్తామో, అన్ని ఉచ్చరిస్తామో, అప్పుడు వెంకటేశ్వర స్వామికి కానీ మరొక దేవుడికి కానీ ఏమవుతుందంటే అంత ఆయనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వానికి, కృష్ణతత్వానికి తాను గోకులంలో గడిపిన బాల్యం గుర్తొస్తుందట. అక్కడ ఉన్న ఆవులు గుర్తొస్తాయి. అమాయకులు, అత్యంతమైన ప్రేమ కలిగిన గోపకులందరూ గుర్తుకొస్తారు. తాను ఎంతగానో ప్రేమించిన ఆ గోకులం ఏదైతే ఉందో, తాను చేసిన లీలలన్నీ గుర్తొస్తాయి. అక్కడ తాను చేసిన అల్లరి పనులు కూడా గుర్తొస్తాయట కృష్ణుడికి. అందుకని, అంతేకాకుండా మరొక విశేషం చెప్తారు. గోదాదేవి తిరుప్పావైలో కూడా చెప్పింది అనమాట. ఏంటది అంటే, గోవింద అని మనం కృష్ణుని ఎప్పుడైతే ఉద్దేశించి ఆ నామాన్ని పలుకుతామో, అప్పుడు ఆయనకి ఒక సంఘటన గుర్తుకొస్తుంది, ఒక లీల, ఒక సన్నివేశం గుర్తు వస్తుంది. అదేమిటంటే, గోవర్ధనగిరి దానిని ఆయన ఎత్తుతాడు. ఆ గోవర్ధనగిరి ఎత్తే సందర్భం ఏమిటి అంటే, ఇంద్రుడికి కృష్ణుడు నారాయణుడు ఒకడే అనేటువంటి ఆలోచన ఎందుకో లేకపోవడం వల్ల, కృష్ణుడిని ఆయన నారాయణుడిగా అంగీకరించకపోవడం వల్ల భయంకరమైన 7 రోజులు వర్షం కురిపించడం, అప్పుడు అంతా ప్రళయంలాగా ఆ వాతావరణం మారిపోవడంతో అక్కడున్న గోపగోపికల్ని, గోవులని, అన్ని ప్రాణుల్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తి కొండ గొడుగుగా అంటాడు అన్నమయ్య. తన చిటికెని వేలి మీద ఆ గోవర్ధనగిరిని ఎత్తి వాళ్ళందరినీ కాపాడుతాడు. అంటే రక్షకత్వం అనేది ఆయన యొక్క విశేషం కృష్ణుడిది. ముందు ఆయన ఎలా ఆకర్షిస్తాడట తన భక్తుల్ని? ఒకటి, తన దివ్యమంగళ విగ్రహం రూపంతో ఆకర్షిస్తాడు. రెండవది, తన లీలలతో ఆకర్షిస్తాడు. తన దివ్యమైన శక్తితో ఆకర్షిస్తాడు. అంతేకాకుండా ఆచరణతో కూడా ఆకర్షిస్తాడు అన్నమాట. అందుకని కృష్ణుడు ఆయన్ని అయ్యాడు. అలాంటి ఈ కృష్ణావతార సందర్భంలో అక్కడ ఎప్పుడైతే 7 రోజులు వర్షము కురిసినా కూడా ఆ గోపకులానికి, ఆ గోకులానికి ఏమి నష్టం వాటిల్లలేదో, అప్పుడు తన తప్పు తెలుసుకుని ఇంద్రుడు కిందకి వచ్చి అపరాధాన్ని క్షమించమని ప్రార్థిస్తూ, కపిల గోవు ఏదైతే అక్కడ గోవు ఉంటుందో దేవలోకంలో, ఆ పాలు తీసుకొచ్చి శ్రీకృష్ణుడిని అభిషేకం చేస్తూ గోవిందా అన్నాడట. ఆ దృశ్యం, ఆ ఘట్టం కూడా కృష్ణుడికి గుర్తుకొస్తుంది అనమాట. గోవింద అనేది కృష్ణుడికి ఒక బిరుదు అనుకోండి. ఆ గోవిందనామం ఆయన చెవిలో పడితే ఇగో ఆయనకి ఇన్ని గుర్తొస్తాయి అన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా దీంట్లో గోవింద శబ్దం చాలా పవిత్రమైనదే కాకుండా మనందరినీ కూడా ప్రస్తుతం ఏర్పడినటువంటి కల్లోలం నుంచి కూడా బయటపడేస్తుంది. రాష్ట్రపరంగా, దేశపరంగా, ప్రపంచపరంగా కూడా దాన్ని చేస్తుంది అన్నమాట. అలాగే మనం కృష్ణుని కనుక చూస్తే మనకి 3 కోణాలు కనిపిస్తాయి. బాల్యం అంతా రకరకములైనటువంటి లీలలు, ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన లీలలతో, ఆయన చేసిన అల్లరి పనులతో, అలాగే అతిమానుష కొన్ని కృతులతో అవన్నీ మనకు కనిపిస్తాయి. రెండవది, ఎప్పుడైతే కంసుడిని వధించిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశిస్తాడో, అప్పుడు దుష్ట శిక్షణ మళ్ళీ చేయడం, రాజ్యాన్ని స్థాపించడం. తాను ఎప్పుడూ రాజు కాలేదండి. కంసుడిని చంపిన తర్వాత కంసుడి తండ్రి అయిన ఉగ్రసేనునే రాజు చేస్తాడు.
ఇదంతా ఒక ఘట్టం అవుతుంది. తర్వాత కాలంలో రాజకీయ నాయకుడుగా అంటే పాండవ పక్షపాతిగా, పాండవులు ధర్మస్వరూపులు, ధర్మాన్ని పాలించారు. అతనికి తోడ్పాటుగా కృష్ణ పరమాత్మ ఉంటాడనమాట. అందుకని యతో ధర్మస్తతో జయ అన్నారు. ఎత్ర యోగీశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ అనేది చాలా విశేషమైన శ్లోకం అనమాట. కృష్ణార్జునులు ఉన్నారు అంటే అక్కడ ధర్మం ఉన్నట్టే. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం లభిస్తుంది అనమాట. ధర్మం అంటే ఏంటి? ఏది మనం చెయ్యాలో, ఏది చేస్తే ఇతరులకి మేలు జరుగుతుందో, దుఃఖము కలగదో, దేనివల్ల మన జన్మ సార్థకం అవుతుందో, దేనివల్ల మనం మనుషులు అనిపించుకుంటామో, ఏది చేస్తే మనకి దుఃఖం కలిగినప్పుడు అది ఇతరులకు చేయకుండా ఉంటామో అది ధర్మం అనమాట. ధారయతీతి ధర్మ, మనం ధరించినదే. రకరకాల ధర్మాలు ఉంటాయన్నమాట. మానవ ధర్మము, వృత్తి ధర్మము, కులధర్మము, జాతి ధర్మము, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ ఏ ధర్మాన్ని ఆచరించినా కూడా మనం సుఖములు అనుభవించవచ్చు. ధర్మ మార్గంలో అన్ని అనుభవించాలని కృష్ణుడు కూడా చక్కగా ఆచరించి చూపించాడండి. ఆయన ఎప్పుడు ధర్మాన్ని తప్పిపోలేదు. లక్ష్యం ఆయన అవతార ప్రయోజనం ఏదైతే ఉందో అది ధర్మ సంరక్షణ కోసమే అని చెప్తారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఈ కృష్ణావతారం తత్వము వైభవం గురించి తెలుసుకోవాలంటే ఎవరో అడిగారనమాట. ఏమిటండి కృష్ణుడి విశేషాలు, కృష్ణతత్వం ఏమిటి అని అడిగితే మనకి తెలుస్తుంది ఏంటంటే కృష్ణతత్వం చాలా విశేషంగా ఉంటున్నాను. ఏంటంటే ఆయన అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టుగా ఉండడం. రెండవది వినయంగా ఉండటం. వినయ విధేయతలు కృష్ణుల్లో మనకు కనిపిస్తాయి. ఎంత గొప్పవాడైనా సరే పెద్దవాళ్ళ దగ్గర ఎలా మెలుగుతాడో చూడాలి. అంతేకాకుండా బురదలో తామరలాగా ఉండడం. ఇది లోటస్ ఇన్ ద పాండ్ అంటారు చూడండి. తాను లోకంలో ఉన్న లోకం తనలో ఉండదన్నమాట. అంటే అర్థం ఏంటంటే తాను అన్ని రకముల పనులు చేస్తున్నా దానికి సంబంధించినవి కూడా తన మనసులో ఉండవు అన్నమాట. అందుకని ఆయన తనను తాను అస్ఖలిత బ్రహ్మచారిగా చెప్పి ఉత్తర గర్భంలోని పరీక్షిత్తును కూడా కాపాడతాడనమాట. ఆయన గురించి ఎన్నో రకరకాలుగా కథలు, రకరకాల అపోహలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఎంతమందో మహానుభావులు పెద్దలు ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు కృష్ణతత్వం ఇది, కృష్ణులో ఉన్న అంతరార్థం పడ తెలుసుకోవాలి అని. అలాగే తల్లిదండ్రుల సేవ గురించి చెప్పాడు. ఈ కాలంలో మనం చూస్తున్నాం, పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాల కోసం వెళ్ళిపోతున్నారు. బాగానే ఉంది అది. విదేశాల్లోనే స్థిరపడిపోవడం, తల్లిదండ్రులని వాళ్ళు వృద్ధాశ్రమాల్లో చేర్చడం, పట్టించుకోకపోవడం. మరి కృష్ణుడు మనకి నేర్పింది ఏంటంటే తనని జన్మనిచ్చిన వాళ్ళు జైల్లో ఉన్నా కూడా వసుదేవ వాళ్ళు వాళ్ళని కాపాడాడు. అమ్మా నాన్నల్ని అలాగే తను పెంచినటువంటి నందుణ్ణి, యశోదాదేవిని కూడా ఆనందపరిచాడు. ఎవరైతే తనకు జన్మనిచ్చారో, ఎవరైతే తనని పెంచి పెద్ద చేశారో వాళ్ళ ఇద్దరిని కూడా ఆయన విశేషంగా ఆదరించి గౌరవించాడనమాట. అంతేకాకుండా సామాన్య వ్యక్తులను, బాల్య స్నేహితులను గౌరవించడం అనమాట. అది కూడా కృష్ణుడు మనకి ఆయన తత్వంలో భాగంగా కనిపిస్తుంది. కుచేరుడి కథ మనకి తెలుసు. సుధామ అంటారు ఆయన్ని. ఆయన ఎంత చక్కగా గౌరవించాడో, తన స్నేహితులను ఎలా గౌరవించాలో కృష్ణుని చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఎన్ని కష్టాలు పడ్డాడండి కృష్ణుడు. ఎంతమంది ఆయన పోతన దగ్గర నుంచి రకరకాల రాక్షసులు రకరకాల రూపాల్లో వచ్చి ఆయన ముట్టు పెట్టాలని కంసుడి పంపున రావడం, ఆయన అందరినీ సంహరించడం జరిగింది. రెండోసారి మూడోసారి అని కాదు, దుష్టత్వంలో కూడా అది ఎలా ఉందంటే ఆ దుష్టత్వం దాన్ని తిరిగి క్షమించే ప్రసక్తి లేదనమాట. అపరాధం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే శృతి మించుతుందో, పరిమితి దాటుతుందో దాన్ని తప్పకుండా శిక్షించాలనేటువంటి కూడా ఆయన కృష్ణుడు చూపించాడనమాట. అంతేకాకుండా ఆధ్యాత్మికత, ఆయన నిలువల్ల ఆధ్యాత్మికతే. అంటే ఏమిటంటే ఆత్మస్వరూపం. ఎవరైతే ఈ శరీరం నేను కాదు, ఏదైతే నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారో మనం కాదు, అది మన లోపల ఏదైతే ఉందో అది నన్ను మాట్లాడిస్తోంది, అది మిమ్మల్ని వినిటి చేస్తోంది అనమాట. కృష్ణుడు ఆత్మ పరమాత్మగా రెండింటినీ చక్కగా చేసి భగవద్గీతలో చెప్తాడనమాట. ఏదైతే దీపం ఉంది, వెలుగుతోంది, ఆ లోపల ఉన్న ఫిలమెంట్ ఏదైతే ఉందో లోపల అది నిజమైంది అనమాట. అది వెలుగుతున్నంతసేపే అది వేద్ది అనమాట. ఈ పైదానికి అది ఉంది కాబట్టి ఇది వెలుగుతోంది. అలాగే మైక్ ఉంది, మాట్లాడుతున్న వాళ్ళు దాంట్లో ఉన్నప్పుడే ఉంటుంది, కానీ ఆ మైక్ కాదు ప్రధానం.
అదేవిధంగా ఇంకే చెప్తారంటే ఆయన ఎంత గొప్పవాడైనా సాధారణ జీవితాన్ని కూడా జీవించాడు. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, అంటే సాధారణ నిరాడంబర జీవితము, చక్కగా గొప్పగా ఉన్నతంగా ఉత్కృష్టంగా ఆలోచించడం, ఈ రెండింటి కూడా కృష్ణుడు మనకు ఉదాహరణగా కనిపిస్తాడు. అంతేకాకుండా మానవ విలువలు ఏవైతే ఉన్నాయో త్యాగము, ప్రేమ, సేవ, ఇవన్నీ కూడా రాజసూయాగం చేసేటప్పుడు ధర్మరాజు అండి అందరికీ రకరకాల పనులు అప్పగించాట. అది చేసేది కృష్ణుడి కోసమే అది చేసింది. నిజంగా ఆయన్ని పిలిచి గౌరవించడం కోసం, పూజించడం. ఆయన కూడా పని చేస్తా అంటాడు కృష్ణుడు. ఏం పని కావాలి కృష్ణ, అన్ని పనులు లిస్టు ఇది తీసుకో నువ్వు అంటాడు. అంటే దాంట్లో ఆయన ఏ పనులు కాకుండా చివరగా ఏదైతే ఉందో అది కావాలన్నట్టు. అదేంటది అంటే అందరూ భోజనాలు చేశాక ఆకులు ఎత్తేయటం. అంత గొప్పవాడై ఉండి ఆయన కోసమే ఆ కార్యక్రమం ఏర్పాటు చేసినా కూడా తాను సేవ చేయడం. మనం కూడా ఇప్పుడు చూడండి, చెప్తే కానీ చేయడం కాదు. ఏ గుడికి వెళ్ళినా కానీ మనం, అలాగే ఇంకెక్కడన్నా కార్యక్రమం వెళ్ళినా కూడా మనం వాళ్ళకి చెప్తే చేద్దామని కాకుండా మనంతటా మనమే చేయాలన్నమాట. ఎందుకంటే ప్రేమ కంటే త్యాగం గొప్పది, త్యాగం కంటే సేవ గొప్పదన్నమాట. సర్వీస్ టు పూర్ ఈ సర్వీస్ టు గాడ్ అన్నారు కూడా అనమాట. అలాగే మహానుభావులు కూడా లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి అని చెప్తారన్నమాట. అంతేకాకుండా ఆయన జ్ఞానం కూడా గొప్పది కృష్ణుల్లో. కృష్ణుల్లో ఉన్న జ్ఞానము నహి జ్ఞానేన సదృశ్యం అని కూడా చెప్పాడు ఆయన భగవద్గీతలో. నథింగ్ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని ప్రత్యేకంగా చెప్పిన గొప్ప అవతారమూర్తి కృష్ణుడు అనమాట. ఎలాంటి జ్ఞానము? ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో ఒక విషయం తెలుసుకోవడం అది లిమిటెడ్గా ఉంటుంది, అది ఒక పరిమితిగా ఉన్నది, అది సరే. కానీ మనం ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోక్కర్లేదు. ఏది తెలుసుకుంటే మనకి ఒక విషయం గురించి పూర్తి అవగాహన వస్తుందో, మనం ఎవరము, దేవుడు ఎవరు, ఆయనకి మనకి ఉన్న సంబంధం ఏమిటి, మనం గుడికి ఎందుకు వెళ్ళాలి, అలాగే పెద్దల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు చెప్పేది ఎందుకు వినాలి, మనం కొన్ని చేయగలం కొన్ని చేయలేం, కనీసం మానవత్వంతో ఎలా స్పందించాలి అనేది ఒకటి. ముఖ్యంగా భక్తి అనేది ఏమిటి, భక్తి అనేది ఏంటి అని ఒక అడిగారు అన్నమాట. భక్తి అంటే ఏంటంటే ప్రేమలోనే ఏమి ఆశించకుండా భగవంతుని పట్ల భక్తుడు చూపించేది ఏదైతే ఉందో అదే అన్నమాట. అంటే ఆధ్యాత్మికత ఉన్నటువంటిది, భగవంతుని పట్ల మనం చూపించేది, ఏమి ఆశించనది. భగవద్గీతలో నిష్కామ భక్తి అని చెప్తాడనమాట. వ్యాపారం కాదు భక్తి అంటే. భగవంతుడికి, కృష్ణుడికి ఏది ఎవరికి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో తెలుసండి. కృష్ణతత్వం అంటే అదే. ఏది మనం అడిగినప్పుడు వెంటనే ఇవ్వడండి, మన అర్హత్వాన్ని చూస్తారనమాట. కాబట్టి మనం ఎప్పుడు మంచి ఆలోచిస్తూ ఇతరుల మంచినే చేస్తూ ఉంటే, మనం వాళ్ళకి చేయలేకపోయినా కూడా మంచి చేయాలనే భావనతో కనీసం రోజు ప్రార్థన చేస్తే, మనం ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతమంది అనాథాశ్రమాల్లో ఉన్నారు, ఎంత వృద్ధాశ్రమం, వాళ్ళందరి తరఫున కూడా మనం ప్రార్థిస్తే ఆ కృష్ణుడు మన మీద తప్పకుండా చూస్తాడనమాట. ఇస్కాన్ వాళ్ళు చూడండి ఎంత గొప్పగా వాళ్ళు చేస్తూ ఉంటారో, వాళ్ళ సేవ చెప్పుకోదగినది. దేశ విదేశాల్లో వాళ్ళు కృష్ణతత్వాన్ని గొప్పగా వ్యాపింప చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా కృష్ణుడు ఇందాక చెప్పినట్టుగా అధికారానికి దూరంగా ఉన్నాడు. తాను అన్నప్పటికీ కూడా ఎక్కడ ఆయన రాజ్యాన్ని పాలించినట్టు దండయాత్ర అలాంటివి ఏమీ చేయలేదన్నమాట. అందరినీ ప్రేమించటం, అలాగే గురుజన సుజన జ్ఞాన వృద్ధుల్ని సేవించడం అనేది కూడా మనం కృష్ణతత్వంలో చూస్తాం అన్నమాట. అంతేకాకుండా ఆయనలో ఇంకోటి ఏంటంటే శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఏమిటి ఆయన ఆ జగద్గురు అని ఎందుకు వచ్చింది ఆయనకి? కేవలం పుస్తకాలు చదివితే లేదా మరొకటి చేస్తే వచ్చింది కాదు అది. ఆయన్ని జగద్గురు అన్నారన్నమాట. ప్రతి భాషలో కూడా భగవద్గీత అనువదించబడింది అనమాట అండి. ఒకటి బాల్యం చెప్పుకున్నాం, రెండోది రాజకీయాలతో కొన్ని పాండవులతో పాటు ఉండడం, ధర్మానికి ఆయన ఎంతో ఆ సపోర్ట్ ఇచ్చడం ఉండేది. మూడవది ఇదంతా కాకుండా ఆయన భగవద్గీతను మనకు అందించాడు అనమాట. ఆయన యోగాచార్యుడు అనమాట. ఇది ఆ భగవద్గీతను మనకు అందించి ఎంతోమంది భగవద్గీతకి భాష్యాలు రాశారు, ఎంతోమంది దానికి వ్యాఖ్యానాలు రాశారు, ఎంతోమంది చేసినా కూడా ఈ కాలపు వాళ్ళకి దాంట్లో ఏదో వృద్ధులకి అదే ఒక మతం వాళ్ళకి అలా అనుకుంటారు. కృష్ణుడు ఆ ఉద్దేశంతో ఎప్పుడు చెప్పలేదండి. భగవద్గీత మనకు తెలుసు, సంస్కృతంలో ఘంటసాల గారు కూడా పాడింది. దానికి సారాంశంగా ఏంటంటే చాలా జాగ్రత్తగా అది కూడా ఒక సినిమాలో వచ్చింది. కానీ
చాలా విశేషమైందని కృష్ణుడి గొప్పతనాన్ని తెలిపేటువంటి చెప్తాను అది కూడా. తనువుతో కలుగు బాంధవ్యములెల్ల తనువుతో నశించి ధరణిలో కలియు తనువ నిత్యము నిత్యము ఆత్మ ఒకటే చివికి జీర్ణములైన చేలముల్వదలి క్రొత్త వలువలు గట్టి కొన్నట్టి రీతి కర్మానుగతి ఒక్క కాయము వదలి వేరొక్క తనువు ప్రవేశించునాత్మ ఆత్మకు ఆదియు అనంతము లేదు అది అంబుతో తెగదు గాలికెండదు నీట నానదు అగ్ని నీరైపోదు కరుణా విషాదాలు కలిగించునట్టి అహమును మమకారమావల నెట్టి మోహంబు వీడి ప్రబుద్ధుడవగుమా ఒక్కడు చంపు వేరొక్కడు చచ్చునను మాట పొరబాటు ఆ భ్రాంతి విడు పురుషుల ఉత్తమ పురుషుండనేనే కనులకు తోచు జగంబు నేనే జగదాత్మయును నేనే జగము సృజించి పోషించి లయమును పొందింతు నేనే అని చక్కగా చెప్పాడు ఆయన. అయితే ఏంటంటే ఆయన అంతా తన గొప్ప చెప్పుకున్నాడు అనుకుంటారు అందరూ. కాదు, ఆయన ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు అనమాట. నీటి బిందువు సముద్రంలో ఉన్నంత వరకు అది బిందువుగా అది సముద్రం ఉంటుందన్నమాట. అది బయటకు వస్తే బిందువు అనమాట. సముద్రంలో బిందువులు ఉన్నాయి కానీ బిందువులో సముద్రం లేదు. కాబట్టి ఆత్మ పరమాత్మలో ఉన్నప్పుడే అది పరమాత్మ అంశంగా భావించబడుతుంది అనమాట. మీరు భక్తులారా, మనందరికీ తెలుసు భాగవతంలో రకరకాల సంఘటనలు ఉన్నాయి. పైకి అవన్నీ కూడా కొన్ని సన్నివేశాలుగా రాక్షసుని చంపినట్టు అనిపిస్తాయి అన్నమాట. కానీ ఒక్కొక్క దాంట్లో చూస్తే క్లుప్తంగా తెలుసుకుంటే మనకేంటంటే పూతనకి మోక్షం ఇచ్చాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే ఆయన పూతన ఏం చేసింది, వచ్చి ఆయనకి పాలు ఇచ్చింది అనమాట. ఆమెకున్న ఆ రెండు వక్షోజాలు అవేంటి మనకు ఏర్పడే అహంకార మమకారాలే అనమాట. అవి ఇచ్చి మనం అవి విషం వంటివి అనమాట. మరి వాటి నుంచి బయటపడాలి అంటే అహంకార మమకారాల నుంచి ఏమిటి దారి అంటే కృష్ణ పరమాత్మ చరణాలని శ్రీచరణాన్ని ఆశ్రయించాలన్నమాట. అప్పుడు ఆయన ఏం చేశాడు, దాన్ని ప్రాణాలతో సహా ఆయన పీల్చాడు అనమాట. ఆమెను ఎలాగైతే వధించాడో మనలో అహంకార మమకారాలను కూడా ఆయన వధిస్తాడు, దూరం చేస్తాడు మన నుంచి అని చెప్తారనమాట. అది అంటే మనలో అవిద్య లేకుండా చేస్తాడు. ఇక రెండవది శకటాసుర వధ. దీని తత్వం ఏంటంటే శకటాసుర రూపం అంటే ఏంటంటే మన జన్మ పరంపర అన్నమాట. బండి గిరిగిర ఎలాగైతే దొర్లుకుంటూ వస్తుందో మన జన్మ పరంపర కూడా పతాని ఎన్నో లక్షలు 84 లక్షల జీవరాశులు అంటారు అన్నమాట. ఎన్ని జన్మలో ఎత్తి చివరికి మనం మానవ జన్మ ఎత్తాం అనమాట. అది పునరపి జననం పునరపి మరణం అన్నారన్నమాట. అంటే మృత్యువు జన్మ ఈ రెండు అందరికీ తప్పవు అని చెప్తారన్నమాట. జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే భగవంతుని ఆశ్రయించాలి. పెద్దల ద్వారా భగవంతుని ఆశ్రయిస్తే అది పోతుందన్నమాట. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణుని ఆశ్రయిస్తామో ఆ బండి ఎలాగైతే భగ్నమైపోయిందో కృష్ణుని పాదాల వల్ల, అలాగే ఈ సంసార చక్రం కూడా భగ్నమైపోతుంది అని చెప్తారనమాట. ఇంకోటి ఏంటంటే తృణావర్త సంహారం. దాంట్లో అంతరార్థం ఏంటి అంటే తృణావర్తం అంటే అసురుల్లో సహజంగా రజోగుణం ఉంటుందండి. సత్వ రజస్తమో గుణాలు 3 ఉన్నాయి కదా. ఈ తృణావర్తులు ఏం చేస్తారంటే ఈ రజోగుణం వల్ల ఆయనలో కోపం ఎక్కువ. అంటే మనలో కూడా ఎప్పుడైతే ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకోవడం, ఈ కోపం అనేది ఉన్నప్పుడు కోపము కామక్రోధాలు ఈ రెండు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ శ్రీకృష్ణుని తృణావర్తులు ఎలాగ పైకి తీసుకెళ్ళాడో అవి కూడా ఏం చేస్తాయట, మనల్ని సద్గుణాలని మనలోంచి పోగొట్టి మన కూడా భగవంతుడి నుంచి వేరు చేస్తాయన్నమాట. కృష్ణ చరణాన్ని ఆశ్రయిస్తే తృణావర్తుడిని అతను ఎలాగైతే వధించాడో అలాగే మనలో కలిగినటువంటి ఈ కామక్రోధాలన్నింటిని కూడా ఆయన నాశనం చేసి మంచి గుణాలు మనలో కలిగేట్టుగా చేస్తాడని చెప్తారు. ఇక మూడోది వెన్న దొంగిలించడం. ఈ దొంగతనం కృష్ణుని చాలామంది అనుకుంటారు తెలియకుండా అంతరార్థం.
ఏమిటి నవనీతం ఈ వెన్న చౌర్యం చేశాడు అని. అంటే దానికి ఏం చెప్తారంటే, మన శరీరం అనే కుండలో మనసు అనే వెన్న శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, చక్కగా అపహరిస్తాడనమాట. దీన్నే మన తమిళంలో తిరుప్పాణి ఆళ్వార్ ఉన్నారనమాట. ఆయన కోవలనాయ్ వెన్నై ఉండవాయన్ ఎన్నెళ్ళం కవర్ந்தானை అని. అంటే గోపాలుడి వెన్నను భుజించిన నోటి గల స్వామి ఆయన ఏం చేశాడు, నా మనస్సును కూడా అపహరించాడు. ఎలాగైతే ఆయన వెన్న అపహరించాడో అదే నోటితో ఆయన నా మనస్సు అపహరించాడని చెప్తారనమాట. మనం ఏం చేస్తామంటే, ఇది శ్రీరంగంలో నా శరీరం ఉంది కానీ నా మనసు మాత్రం కనిపించట్లేదు అంటాడు అనమాట ఆయన. అంటే శరీరం నాది ఇక్కడ ఉన్నా కూడా మనసు భగవంతుడి దగ్గరే ఉంది అని చెప్తాడు. అంటే వెన్నెల అనేది తెల్లని పవిత్రంగా ఉంటుంది కదా, వెన్న వలె ఉంటుంది. ఇది వెన్నెల వలె ఉంటుంది అది. శ్రీకృష్ణుడు ప్రకాశన ఈ లీల ద్వారా మనం చక్కగా తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఏం చెప్తారంటే, స్వభక్త బృందార్జిత పాప బృందం దివానిశం చాహరతి స్మ బాలః అన్నారు. అంటే శ్రీకృష్ణుడు వెన్నను పాలను దొంగిలించినటువంటి వృత్తాంతాన్ని ఎవరైతే చదువుతారో వింటారో వారి పాపాలన్నీ కూడా ఆయన అపహరిస్తాడని అన్నమాట. అంటే మనం చేసిన పాపాలన్నీ ఏంటంటే అవి మన సొత్తే కదా. అప్పుడు మన సొత్తు అయిన పాపాలని కృష్ణుడు ఏం చేస్తాడు, అపహరిస్తాడు. అపహరించి ఏం చేస్తాడు, మన వల్ల మంచి పనులు ఏటి చేస్తాడు. ఎంతమందో భక్తులు కృష్ణుని గుణగానం చేశారు, ఆయన వైభవాన్ని ఆయన తత్వాన్ని అంతకు అందించారు. ఎవరు ఎంత చేసినా కులశేఖర అనే మహానుభావుడు అద్భుతంగా రాసిన కృష్ణతత్వం ఉన్నటువంటిది ముకుందమాల. దాంట్లో ఆయన జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపక అని అంటాడు. అలాగే కృష్ణుని ఏం ప్రార్థిస్తాడు, కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంత అద్యైవ మే విశతు మానస రాజహంసః ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ప్రాణం విడిచిపెట్టేటప్పుడు నా శరీరం ఎలా ఉంటుందో ఏంటో నా అధీనంలో ఉండదు. కాబట్టి నా మనస్సు అనేటువంటి హంస ఏదైతే ఉందో నీ పాదములైనటువంటి కమలంలో ఇప్పుడే దాన్ని ఉండేట్టుగా చేయి స్వామి, నేను నీ భక్తుడను, ఎల్లప్పుడూ నేను స్మరించే చేయమంటాడు. అదేవిధంగా శంకరాచార్యులు కూడా శంకర భగవత్పాదులు ఆయన గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని గోవిందుని ఆయన ఎంతో చేస్తారన్నమాట. ఇంతేకాకుండా మనకి జయదేవుడు కనిపిస్తాడనమాట. జయదేవుడు కూడా అష్టపదుల్లో ఆ కృష్ణ వైభవాన్ని పైకి శృంగారంగా ఉన్నా కూడా ఆధ్యాత్మికతను ఆయన దాంట్లో చూపించాడని అంటారు. యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమలకాంత పదావళీ శృణు తదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ అని ఆయన ప్రార్థిస్తూ కృష్ణ లీలల్ని, కృష్ణ రాధ యొక్క శృంగార రథాన్ని కూడా ఎంతో చక్కగా వర్ణిస్తారన్నమాట. భారతంలో కృష్ణుడు మనకి ఆయన మనకి యోగ రూపంగా భగవద్గీత అందించాడు. భాగవతంలో ఆయన భోగిగా మనకి కనిపిస్తాడనమాట. ఈ విధంగా మనకి కృష్ణావతారం పరమ ప్రయోజనం ఏంటంటే, చివరగా మనం తెలుసుకోవాల్సింది, ఆయన మామూలు వాళ్ళని కూడా, ఆయన తను గొప్పవాడని అయినప్పటికీ కూడా అందరితో పాటు కలిసి ఉన్నాడు. అందరికీ అన్నీ అందించాడు. బృందావనం అందరిది, గోవిందుడు అందరి వాడే అని అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఆయన చివరలో తన కంట్ల ముందే ఇది ఆ యుగ సమాప్తి అప్పుడు ముసలమ్మల యాదవులు నశించిపోగా, అలాగే ద్వారక సముద్రంలో మునిగిపోయిన అది కూడా చూసి ఆయన ఎంతో బాధపడ్డాడు అని పెట్టి ఏం చేయాలో ఉద్ధవుడికి చెప్తాడనమాట. ఈ విధంగా కలి సంతరణ మంత్రం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అని మనకి, అలాగే చక్కగా కృష్ణ శతకం కూడా మనకి ఎంతో ఉందన్నమాట. నీవే తల్లివి తండ్రివి, నీవే నా గురు దైవము సఖి అన్నా నీవేం చెప్తే నీవి నిజముగా కృష్ణ అని ప్రార్థిస్తారన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే మనల్ని మనము కృష్ణ భక్తితో నింపుకుంటామో, అలాగే ఆయన చేసి చూపించినవి ఆచరిస్తామో, మన జ్ఞానాన్ని పెంచుకుంటామో, సేవ
మన జీవితానికి లక్ష్యంగా చేసుకుంటామో, అంతేకాకుండా నిరాడంబరంగా ఉంటూ మనం ఉన్నతంగా ఆలోచిస్తామో, దేశక్షేమం కోసం, సంఘక్షేమం కోసం పాటుపడతామో, అంతేకాకుండా మధురంగా మాట్లాడడం. మీకు అందరికీ తెలుసు, మధురం అంతా మధురమే మధురం. ఆయన మాట మధురం, నడక మధురం, రూపు మధురం, చూపు మధురం, అంతా మధురం అనమాట. మధురాధిపతే అఖిలం మధురం అన్నారన్నమాట. అది ఆ కృష్ణుని యొక్క గొప్పతనం. అన్ని భాషల వాళ్ళు కూడా కృష్ణుని మీద ఎంతో గొప్పగా రాశారు. ముఖ్యంగా ఈ తమిళ సంప్రదాయంలో పెరియాళ్ళవారు అనే ఆయన పూచుడల్, పూలతో అలంకారం చేయడం, కాపిడల్ కాపెట్టడం, నీరాటం, అది కూడా ఎంతో చక్కగా చేయడం ఆనందించి మనం తెలుసుకోవాలన్నమాట అండి. ఇతర భాషల్ని తెలుసుకోవడం ఎంత మంచిదంటే దాంట్లో ఉన్న ఉన్నతమైన పుస్తకాలను మనం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అవతారాల్లోకెల్లా ప్రత్యేకమైనటువంటి లక్షణములు, తత్వము, వైభవం ఉన్న కృష్ణుని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. కాబట్టి ఈనాటి యువత ఏదైతే ఉందో ఇతర దేశాలకు వెళ్ళినా కూడా తిరిగి మళ్ళీ మన దేశానికి వచ్చి చక్కగా మన వాళ్ళకి సేవ చేయడం, అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవడం, అలాగే ప్రతి నిత్య విద్యార్థిగా తనని భావించుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండడం, అలాగే సేవను చేసుకుంటూ ఉంటే అదే మనం కృష్ణుడికి ఇచ్చే గౌరవం అన్నమాట. ఎన్ని యుగాలు గడిచినా కూడా కృష్ణుడు పాతపడలేదు, కృష్ణ తత్వం పాతపడలేదు. ఆయన అందించిన భగవద్గీత ఏదైతే ఉందో ఆయన గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది అనమాట. ఎక్కడ కూడా ఆయన దాంట్లో ఏది ఒక ప్రత్యేకమైన వర్గం వారికో చెప్పలేదన్నమాట. ఆయన మానవ జీవితం ఎలా ఉండాలి, మనుషులు ఏ విధంగా జీవించాలి, అనుద్వేగకరం వాక్యం, ఉద్వేగం కలగకుండా చెప్తాడు. అందరూ నాకు ఇష్టమే, కానీ ఇగో ఇలా ఉండేవాడంటే ఎక్కువ ఇష్టం అని మళ్ళీ చెప్తాడు అనమాట. అంటే ఎలాంటి వాళ్ళు తనకి ఇష్టమో చెప్తూ దాంట్లో ఇగో ఇలా చక్కగా నడిచేవాళ్ళు, ఈ విధంగా జీవితాన్ని మలుచుకునేవాళ్ళు అని చెప్తారనమాట. అంతేకాకుండా చివరిగా ఇంకోటి ఆసక్తికర విషయం ఏంటంటే ఈమెని ద్రౌపది సభలో అవమానించబడినప్పుడు ఆయన ఆలస్యంగా వచ్చాడని ద్రౌపది కొంచెం కోపం వస్తుందన్నమాట. అడుగుతుంది ఆమె, కృష్ణ అన్నయ్య ఆ రోజు నువ్వు ఎందుకు అంత ఆలస్యం చేసావు నువ్వు రావడానికంటే, అప్పుడు అన్నట్టు ఆయన, ద్రౌపది చెల్లెమ్మ, నువ్వు ముందు నన్ను ద్వారకావాస అని పిలిచావు, అంత తర్వాత వైకుంఠవాస అన్నావు, చివరికి ఎప్పుడో అంతర్యామి అన్నావు. అంటే నన్ను నీ నుండి దూరంగా భావించావు, అందుకే నాకు దూరం అయింది. ఎప్పుడైతే నేను నీలోనే ఉన్నట్టుగా నువ్వు భావిస్తావో, అంటే అంతర్యామి అని మనం అనుకుంటామో మనలోనే ఉన్నాడు అనమాట అండి. మనలో ఉన్న తత్వం ఏదైతే ఉందో అది ఎదుటివాళ్ళలో ఉంటుంది అనమాట. మనలో ఉన్న దైవాన్ని ఎదుటివాళ్ళలో చూసుకోవడమే నిజమైంది అనమాట. ఇందాక మొదట్లో నేను చెప్పినట్టుగా ఏది మనకు ఆనందం కలిగిస్తుందో అది ఇతరులకు చేయాలి. అంటే ప్రతి వాళ్ళలో కూడా దివ్యత్వాన్ని మనం చూడగలిగినప్పుడే మనం మానవ జన్మకి ఒక అర్థం, పరమార్థం చేసుకున్నట్టు అవుతుందని చెప్తూ, కృష్ణుణ్ణి అన్ని మతాల వాళ్ళు, అన్ని వాళ్ళు కూడా చక్కగా ఆయనలో ఉన్న విషయం తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి మనందరికీ తెలిసిన శ్లోకమే, కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలీ కౌస్తుభం అని ఎంతో గొప్పగా వర్ణించబడిన ఆ శ్లోకం ఎంతో ఉంది. దాంట్లో ఏం తెలుస్తుందంటే కృష్ణుడి యొక్క విశేషాన్ని మనకి చెప్పడం తెలిసిందనమాట. అంతేకాకుండా ఈనాటి ఆధునిక కవయిత్రి శ్రీకృష్ణ కర్మామృతాన్ని లీలాశుకులు రాశారు. దాన్ని అనువదించిన అరవల్లి శ్రీదేవి అని ఆవిడ కూడా ఎంతో గొప్పగా ఎంత చెప్పిందంటే, ఆవిడ వేణువూదెడి వేళ వేద వేద్యుడ నీవు చెంచలాధరముల చక్కదనమే సంతోష సంచాల సరసంపు మధురమే సంచలన పరచ సరసమాయే అధరాల సౌందర్య మలరెడు గతులను మదిని దోచితి నీవే మాయజేసి అని కృష్ణుని ప్రార్థిస్తూ చివరిగా ఆమె ఏం కోరుకుంటుందంటే, నీ అందమును చూడ నిలువరింపగజేయి నిన్ను చేరు వరకు నీలనయన సడలిపోనీయకు సంధిబంధములను చక్కదనము లొల్కు సారసాక్ష సుధలు చిల్కగ నీవు సేదరిల్లిన జేయి సౌందర్య కౌముది సౌరభముల నిన్ను చూడగలేని
నిండుదనమదేది వెన్నెల కన్నుల వెన్న కృష్ణ అంత్య ఘడియ నన్ను. నా చివరి క్షణాల్లో నేను తలుచుకుంటాను లేదు, అంత్య ఘడియ నన్ను నా వహింపక ముందు నీదు మోము చూడ నిలువు ముసురు వెన్నెల కిరణాల వెల్లుల ప్రసరించి తాపమంత తీర్చి తటిని చేర్చు, తాపమంత తీర్చి తటిని చేర్చు అంటే ఒడ్డుని చేర్చు అన్నమాట అండి. ఈ భవసాగరం ఏదైతే ఉందో ఆ భవసాగరం అది కూడా ఎంతో ఇదే ఉంది, దాంట్లో రకరకాల కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉంటాయన్నమాట. ఈ భవసాగరాన్ని దాటడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలన్నమాట. ఒక మహానుభావుడు చెప్తాడనమాట, రాముణ్ణి కృష్ణుణ్ణి అది హిందీలో ఒకే దాంట్లో చెప్పడం జరిగింది. జగ్ మే సుందర్ హై దో నామ్ చాహే కృష్ణ కహో యా రామ్, బోలో రామ్ రామ్ రామ్, బోలో శ్యామ్ శ్యామ్ శ్యామ్. ఇద్దరు వేరు వేరు కాదు, కృష్ణుడు రాముడు కూడా ఒకడే అని చెప్తూ ఆయన చెప్తారంటే, మాఖన్ బ్రజ్ మే ఏక్ చురావే ఏక్ బేరు భిల్ నీకే ఖావే. అంటే రేపల్లెలో వెన్న దొంగిలించాడు ఒకడైతే, అలాగే శబరి ఇచ్చిన పండు తిన్నది ఒక ఆయన. ప్రేమ భావు సే భరే అనోఖే, ప్రేమ భావు సే భరే అనోఖే दोनों के है काम, बोलो राम राम राम, బోలో శ్యామ్ శ్యామ్ శ్యామ్. ఎందుకు చెప్పానంటే ప్రేమతత్వం అంతా నింపుకున్నవాడు కృష్ణుడు. ఈ ప్రేమతత్వం వల్లనే అలా చేశాడని చెప్తూ, ఆయన నమ్మినవాడు ఎప్పుడు కూడా చెడిపోలేదండి. ఆయన ఆశ్రయించిన వాడు, నమ్మినవాడు, శరణాగతి చేసినవాడు. మనందరము కూడా భగవతత్వాన్ని అర్థం చేసుకుంటే, ఆయన పట్ల శరణాగతి చేస్తే, మీ అందరికీ తెలుసు కోతి పిల్లి రెండు ఉన్నాయండి. మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయం అంటారన్నమాట. అంటే ఏంటంటే కోతులు చెట్ల మించి దూకుతున్నప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తాయట, తల్లిని గట్టిగా పట్టుకుంటాయి అన్నమాట. అంటే వాటి రక్షణ భారము తల్లి కాదు, పిల్లలే, ఆ కోతులే అన్నమాట. అలాగే పిల్లి విషయంలో అలా కాదు, పిల్లే తన పిల్లల్ని చక్కగా పట్టుకుంటుంది, అదే నీళ్లు తిప్పుతుంది, కాపాడుతుంది. అక్కడ తల్లి భారం. అలాగే మనం భగవంతుని పట్ల, స్వామి నీవే తప్ప ఇతప్పరం బెరుగమన్నిం పందగున్ దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద అని మనం ప్రార్థిస్తే ఆయనే మనల్ని చూసుకుంటాడండి. ఆయన మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. కాబట్టి భగవంతుని మనకి ఇది కావాలి అది కావాలని అడగకుండా మనం మంచి దారిలో నడుస్తూ ఉండడమే. అలాగే భక్తిని మనం పెంపొందించుకుంటూ భజ సేవాయాం అనేది అనమాట. అంటే సేవ, భగవత్ సేవ, అలాగే భాగవతుల సేవ. భగవంతుడికి ఆయన్ని అనుమానించినా, ఆయన అవమానించినా బాధపడటండి. ఆయన భక్తుల్ని కనుక బాధ పెడితే కృష్ణుడు బాధపడతాడనమాట. అదేవిధంగా కృష్ణుని భక్తులు ఎవరైతే ఉండారో వాళ్ళ బాధ ఆయన తన బాధగా భావిస్తాడనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవద్భక్తుల పట్ల అపచారం చేయకూడదు. భగవంతుడు తన పట్ల అపచారం చేసిన వాళ్ళని క్షమిస్తాడు కూడా. అలాగే అంతేకాకుండా భగవద్భక్తులని మనం గౌరవించాలి, వాళ్ళకి సేవ చేయాలి. చేస్తూ ఇలా మనం కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సినది అన్ని రకములైనటువంటి మంచివి ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పడం జరిగింది. హే కృష్ణ రక్షస్వమాం, హే కృష్ణ రక్షస్వమాం, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి, శాంతి శాంతి శాంతి. జై శ్రీకృష్ణ.